మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. టొమాటోస్ రెగ్యులర్గా తింటున్నారా? అయితే ఇది మీకోసమే. టొమాటాలను తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయి. ఇందులోని లైకోపిన్ వల్ల పలు రకాల క్యాన్సర్స్ రాకుండా అడ్డుకోవచ్చని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. లైకోపిన్తో పాటు టమాటాల్లో పొటాషియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవన్నీ కలిసి గుండె ఆరోగ్యం కోసం పనిచేస్తాయి. పొటాషియం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. లైకోపిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్స్తో కలిసి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఇక టొమాటాలను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని చాలా మందికి తెలుసు. కానీ వీటిని రోజుకు ఎంత మోతాదులో తినాలి అని చాలా మందిలో సందేహం ఉంది. టొమాటాల్లో లైకోపిన్ అధిక మోతాదులో లభించాలంటే టొమాటోస్ని ఎల్లప్పుడూ ఉడికించే తినాలి. పచ్చిగా ఉండే టొమాటోల్లో లైకోపిన్ తక్కువగా ఉంటుంది. కనుక లైకోపిన్ ఎక్కువగా కావాలనుకునేవారు టమాటాలను ఉడకబెట్టి తింటే చాలా మంచిది. టమాటాల్లో ఉండే లైకోపిన్ ఎక్కువగా కొవ్వుల్లో కరుగుతుంది.